ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో అనారోగ్యకర వాతావరణం నెలకొంది. సొంత పార్టీకి చెందిన నేతలు ప్రచారాన్ని సహించలేని పరిస్థితిలో దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. కొందరు నాయకులు మొన్న శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు అనుచరులుగా పేర్కొన్న పాత నేరస్తుల గ్యాంగ్ తొలగించడం, ప్రశ్నించిన కేఎస్ఆర్ అభిమానులపై దౌర్జన్యానికి దిగటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది. नहीं आता मवाला हम क्या की मैं तालके से आने के बाद पूछो तो उन्होंने क्या करा मालूम ఫ్లెక్సీలు చింపినరట. ఎందుకు చింపినావు అని ఈమె అడిగింది. ఎందుకు చింపినావు? నేను తీసేస్తుంటిని, నేను తీసేపిస్తుంటిని అంటే నేను చింపలేదు. ఆడికెళ్ళే చినాలనుకుంటా తిట్టుకుంటూ వచ్చిండు. ఎందుకు తిడుతున్నావు రా, అట్లా తప్పు కదా, ఎవరిని తిట్టద్దు, అట్లా తిట్టుడు అది కరెక్ట్ కాదు కదా అని నేను అన్నా. ఆ టైంకు నేనున్నా తిట్టేటప్పుడు. వాడకు సంబంధించిన వాళ్ళే, అది బీజేపీ ఇది బీజేపీ, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? కలిసి ఉండుండి, కలిసి ఉంటే ఏదన్నా అవుతుంది. మీ అందులోని చీరికలు వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదా అని ఆ పిల్లనికి రాత్రి కూడా అన్నాము. ఆమెను తిట్టద్దు, మీ అమ్మలాగుంది కదా, ఎందుకు తిడుతున్నావు అంటే కూడా అబ్బాయి వినలేదు. అంత గలీజు మాట్లాడేసి 100 మందిలో ఆమెను 10 సార్లు అన్నాడు. అట్లా తప్పు కదా అన్న, ఎవరిని అట్లా అనద్దు. మన అమ్మలాగా అనుకోవాలి. ఆమె ఏదైనా తప్పు మాట్లాడితే ఆమె నిలదీయనుంటివి, అడగనుంటివి, ఎందుకు ఇట్లా అంటున్నావు అని. ये साल बोला अब रामनवमी हो गई ना, आप बैनर निकाल देते बाबा, तू घंटा 2 घंटे रुक, अभी कुछ भी न को कर, फाड़ मत, मैं निकाल के दे देता बोल के बोला उन्हें निकाल के देता बोले तक तो भी उन्हें उधर का भी फाड़ दिया, इधर का भी फाड़ दिया कहते। फाड़ देने के बाद मैं बोली उधर सार को, वहाँ ऑफिस में काम करती ना मैं, वहाँ से बोली मैं जाओ बाबा तुम वो बैनर अब गिनर फाड़ दे रहे कहते, तुम निकाल के लेके आओ बोल के बोली मैं। फिर शाम को मैं 6-7 बजे आई ना, जब बोली बाबा तू क्यों बैनर तुम निकालता बोला ना मेरा बेटा, तू क्यों फाड़ा? तू नहीं फाड़ना था, रामनवमी हो गई तो फिर निकालना, तो सभी बैनर निकालना था, वही एक बैनर क्यों निकाला तू? उसके वजह से उन्हें फिर वहाँ से आया, उतने दूर से आया, ए छिनाल बोले मैं